హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో? మా అబ్బాయి ఎదవని కొట్టుకాడికి వెళ్ళి సరుకులు తేరా ఎదవా అన్న. ఆడేమో కొట్టుకాడికి వెళ్ళి సరుకులు తేకోకుండా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి చికెన్ పకోడీ వేయమన్నాడు. ఆడ పని అలా ఉంది, వేద్దాం రండి. అరకేసి చికెన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను మసాలా పొడి వేసుకోవాలి. 1 కోడిగుడ్డు శుభ్రంగా బదులుకొట్టి వేసుకోవాలి. 1 నిమ్మకాయ రసం గింజలు లేకుండా పిండుకోవాలి. అన్నిటినీ శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి. కొంచెం సేపు శుభ్రంగా కలుపుకున్నాక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేయాలి. 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా అంతా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత ముక్కకే మసాలాలు పడుతుంది. కలుపుకుంటాం అయిపోయినాక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకోండి. నూనె వేడెక్కినాక మీడియం సెగలో పెట్టండి. చికెన్ని నిదానంగా ఒక్కోటి వేసుకోవాలి. అలా వేసినాక కొంచెం సేపు కదపకుండా ఉండాలి. నిదానంగా ఒక్కోటి తిప్పుకోండి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నూనె వచ్చి మీద పడుతుంది. ఇలా ఎరుపు రంగు వచ్చినాక తీసి పక్కన పెట్టుకోండి. మా ఎలవ అప్పుడే వచ్చేసాడండి, ఒక ఆయ అవ్వంగానే తింటాకి. ఇందాకలాగానే ఒక్కోటి వేసుకుని నిదానంగా వేసి కొంచెంసేపు అట్టు పెట్టండి. అవి కూడా ఎరుపు రంగు వచ్చినాక తీసి పక్కన పెట్టుకోండి. తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నూనె పడుతుంది. ఆ నూనెలోనే 4 పచ్చిమిరపకాయలు 2 రెబ్బల కరివేపాకు వేసుకుని వేపినాక పక్కన పెట్టుకోండి. చికెన్ పకోడీ అయిపోయింది, డెకరేషన్ చేద్దాం రండి. రౌండ్గా కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకుందాం. వేడి చికెన్ పకోడీ రెడీ అయింది, తిందాం రండి. మీరు కూడా మీ ఇంటికాడ ట్రై చేసి ఎలా ఉందో తిని చెప్పండి.